అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సొంటి టాక్స్. ఈరోజు విషయం ఏంటంటే, మనం రామాయణంలో కుంభకర్ణుడు ఒక 6 నెలలు నిద్రపోయి, ఆ తర్వాత లేచి మళ్ళీ 6 నెలలు తిని, మళ్ళీ 6 నెలలు పడుకునేవాడు. అదేవిధంగా నిన్న ఒక వృద్ధ జంబుకం ఒక 2 సంవత్సరాలు నిద్రపోయి, ఈరోజు లేచి ఒక చిన్న కర్ర ఒకటి పట్టుకొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తప్పేం లేదు. ఆయన ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణ గురించి మాట్లాడవచ్చు. ఇక్కడ సాధక బాధకాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఆయనకు ఉంది, మాట్లాడాలి కూడా. ఇంకా చెప్పాలంటే ఈ 2 సంవత్సరాల నుంచి మాట్లాడకపోవడం కూడా తప్పే. ఆ విషయాలు ఏమి మాట్లాడుకోకుండా చంద్రబాబు నాయుడు ఏదో చేశాడు, చంద్రబాబు నాయుడు మూలంగానే తెలంగాణ ఈ విధంగా అయిపోయింది అని చెప్పి ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో కనీసం 15-20 సార్లు చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. వాస్తవంగా 2 రాష్ట్రాలు విడిపోయి ఈ రోజుకి 12 సంవత్సరాలు అవుతుంది. ఆ 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈయన గారే రాజ్యాన్ని ఎలగబెట్టడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాని చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్నాడు, మాటలు చెప్పాడు, ఏమీ చేయలేదు, ఒక చుక్క నీరు కూడా పారించలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది. కానీ ఈయన మర్చిపోతున్నది ఏంటంటే, ఈయన ఆ తర్వాత 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఈయన కూడా మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకుని ఈ రోజుకి సమస్యలు అలాగే ఉన్నాయంటే నువ్వు చేసింది ఏంటి? ప్రజలంత పిచ్చోళ్ళ? ప్రజలు ఆ మాత్రం తెలుసుకోలేకుండా ఉన్నారా? ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేశారు, ఎవరు ఏ ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు, ఎవరు ఎంతవరకు చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు. కానీ ఈరోజు ఆయన 2 రాష్ట్రాలు విడిపోయినా కానీ ఇంకా చంద్రబాబు నాయుడు, ఇంకా ఆంధ్ర వాళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడటమే తెలంగాణకి చాలా నష్టం జరిగిందని మాట్లాడటం, ఇవాళ వాళ్ళ పార్టీకి జూబ్లీ హిల్స్లో ఓడిపోయారు. అంతకుముందు పార్లమెంట్ సీట్లో ఒక్క సీటు కూడా రాలేదు. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లో 12,000 చిల్లర పంచాయతీలకు ఎలక్షన్ జరిగితే 3,500 గెలిచారు, కనీసం సగం కూడా గెలవలేదు. ఈయన పార్టీ పొజిషన్ ఈయనకి అర్థమైంది. ఈయనకి మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఒక బలమైన కారణం ఏదో ఒకటి కావాలి. అది కూడా ఇప్పుడు ఏమన్నా ఉందా అంటే ఇప్పుడుది లేదు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితంది. చంద్రబాబు నాయుడు 2004తో ఆయన గవర్నమెంట్ అయిపోయింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఇంకా 3-4 ముఖ్యమంత్రులు గారు వచ్చారు. ఈయనే 10 ఏళ్ళు ఉన్నారు. మరి ఏం చేసినట్టు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కడే రాష్ట్రానికి ఏదో ద్రోహం చేసినట్టు, తెలంగాణకి ఏదో ద్రోహం చేసినట్టు ఈయన మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి ఈయన ఒక సీనియర్ పొలిటీషియన్, తెలంగాణలో తెలంగాణ తీసుకొచ్చిన జాతిపిత అని అంటారు, మంచిదే. కానీ తెలంగాణ వచ్చిన తెలంగాణ కావాలని కోరుకున్న సమస్యలు ఏంటి? నిధులు, నీళ్లు, నియామకాలు. కానీ ఈ రోజుకి అవే సమస్యలు ఇంకా వెంటాడుతూ ఉన్నాయే. 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉన్నా కానీ ఆ ప్రాబ్లమ్స్ ఏవి సాల్వ్ చేయలేకపోయావు. మరి నిన్నేమనాలి? ఇవాళ నువ్వు ఓడిపోయేసరికి పాత వాళ్ళు ఎవరో అది చేయలేదు, ఇది చేయలేదు, ప్రాంతీయవాదాలను రెచ్చగొట్టడం సమంజసంగా కాదు కేసీఆర్ గారు. కాబట్టి మీరు ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు. మనం ఏమనుకున్నాం, 2 రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినా తెలుగు వారంతా ఒకటి కలిసిమెలిసి ఉండాలని కోరుకున్నాం. ఈ ప్రజల మధ్యన విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలను మానుకుంటే మీకు మంచిది. ఎందుకంటే ప్రజలు మీ 10 సంవత్సరాల పరిపాలన చూసి మీకు మంచి చెడు తెలియాలని చెప్పి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇప్పుడున్న అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తుంటే ప్రశ్నించండి, వాళ్ళకి ఏమైనా సలహాలు కావాలంటే ఇవ్వండి. అవి ఏవి ఇవ్వకోకుండా మీరు 2 ఏళ్ల నుంచి ఫామ్ హౌస్లో పడుకున్నారు, కనీసం అసెంబ్లీకి కూడా రావట్లేదు. అంటే ప్రతిపక్షంలో ఉంటే అసెంబ్లీకి రారా? అధికార పక్షంలో ఉంటేనే ముఖ్యమంత్రిగా మాత్రం అసెంబ్లీకి వస్తారా? అలాంటప్పుడు మీకు రాజకీయాలు ఎందుకు? హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. కాబట్టి
ఈ రాష్ట్రానికి ఎవరో చేయలేదు కాబట్టే రాష్ట్రం విడిపోయింది. మీరు వచ్చాక చేసుకోండి. ఎవరు వద్దన్నారు? ఎవరైనా ఆపుతున్నారా? మీ చేతకానితనానికి ఎవరో కారణం అని అంటే ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళా నమ్మేయడానికి? కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు కాస్త మీరు చాలా తెలివైన వాళ్ళు, చాలా బాగా మాట్లాడతారు. కాబట్టి కొంచెం సోయుండి మాట్లాడితే జనాలందరికీ బాగుంటుంది. ఇది అర్థం చేసుకోగలరు. థ్యాంక్ యూ. నా యొక్క విశ్లేషణ బాగుంటే కనుక నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు.